అయితే వేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే 4 వేదాలున్నాయో ఇవి పరమాత్మని మహిమని చెబుతున్నాయి. అయితే పరమాత్ముడు ఇలా ఉన్నారు, వారి రూపం ఇది, వారెక్కడుంటారు, వారు ఏ ఏ లీలలు చేస్తారు, కానీ వారు ఎలా ప్రాప్తిస్తారు? ఈ వర్ణన 4 వేదాల్లో లేదు. అయితే ఇవి లేకుండా ఈ వేదాలేమిటి? ఎలాగైతే ఎవరైనా నీకొక విచిత్రమైన రోగం ఉందని చెబుతారో, దాని లక్షణాలు ఇవి. కానీ మందు లేదు. అయితే ఏం లాభం అటువంటి రోగం గురించి చెప్పి? అయితే వైద్యుడు ఎవరైతే ఉన్నాడో, వైద్యుడు 2 పనులు చేస్తాడు. రోగం గురించి చెప్తాడు, దాని లక్షణాల గురించి చెప్తాడు, ఇంకా సరైన మందు కూడా సిద్ధం చేస్తాడు. అయితే దాంతో లాభం చేకూరుతుంది. ఈ దాసుడే, ఈ రాంపాల్ దాస్ ఈ విశ్వంలో ఈరోజు పరమాత్మని కంప్లీట్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తీసుకొచ్చాడు. కబీర్ భగవానుని ద్వారా పొందింది. అయితే పరమాత్ముడు స్వయంగా వస్తారు. వారు జ్ఞానాన్నిస్తారు. ఎలాగైతే ఋగ్వేదం 9వ నంబర్ మండలంలో సూక్తం నంబర్ 86, 86లో 26, 27వ మంత్రం, ఋగ్వేదం 9వ నంబర్ మండలం 54వ సూక్తం 3వ నంబర్ మంత్రం, ఋగ్వేదం 9వ నంబర్ మండలం 82వ సూక్తం 82లో 1, 2, 3 మంత్రాల్లో ఋగ్వేదం 9వ నంబర్ మండలం 94వ సూక్తం 1వ మంత్రంలో, ఋగ్వేదం 9వ మండలం సూక్తం నంబర్ 95, 95 మంత్రం 2లో, ఋగ్వేదం మండలం నంబర్ 9 20వ సూక్తం 1వ మంత్రంలో, ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం 1, 8, 9 మంత్రాల్లో, ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం 96 అంటే 96వ మంత్రం 16 నుండి 20 వరకు, ఇంకా అనేక స్థానాల్లో ఇది స్పష్టం చేశారు వేదాల్లో. ఆ పరమాత్ముడు పైనున్న లోకాల్లో నివసిస్తారు. ఇంకా అక్కడ సింహాసనం మీద రాజులాగా విరాజమానుడై ఉంటారు. చూడటానికి రాజుతో సమానంగా ఉంటారు. సుందరమైన శరీరము, మానవాకారము. అక్కడి నుంచి సశరీరంగా కదిలి వస్తారు.